సో ఇది ధామికి స్తూప్ అంటారు. ఇది ఆ కాలంలో అశోకుడు కట్టించిన స్తూపాలు మొత్తం. ఇది 1931లో కట్టారు ఈ టెంపుల్. ఇది సో ఇది సామ్రాట్ అశోక చక్రవర్తి. సో ఆయన స్టాచ్యూ ఇది. ఈయన శ్రీలంకలో ఉన్న అనాగారిక ధర్మపాల అని ఈయనే టెంపుల్ కట్టించారు. ఈయన ఫౌండరు. ఇది 1864లో ఈయన కొలంబోలో పుట్టాడు. ఈ టెంపుల్ వచ్చేసి 1931 1931లో బిల్డ్ చేశారు. సో ఈయనే ఈ గుడిని కట్టించడం జరిగింది. సో ఇది మెయిన్ టెంపుల్ సారనాథ్ది. ఇక్కడే బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది. సో ఈ యొక్క గుడిలోనే బుద్ధుడు మొట్టమొదటిసారి బుద్ధిజంని ఉపదేశించారు. సో ఇక్కడనే బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు సారనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే ఈ సారనాథ్ వచ్చేసి విశ్వనాథ్ టెంపుల్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కొంచెము కాశీ వారణాసి టెంపుల్కి ఊరవతల వస్తుంది. సో ఇప్పుడు మనము సారనాథ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ విశేషాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జపాన్ బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇక్కడ మొత్తం అంతా కూడా చందనంతో చేయబడి ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి స్లీపింగ్ బుద్ధ మనం చూస్తున్నాము. ఇదంతా చందనంతో చేయబడింది. సో బుద్ధుడి యొక్క వివిధ ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు, ముద్రలు. సో ఇది జపనీస్ బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇది మొత్తం కూడా చందనంతో చేయడం జరిగింది. సో ఇది సారనాథ్లో ఉంది. జపనీస్ బుద్ధిస్ట్ టెంపుల్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా బుద్ధిజం సంబంధించినవి. ఇవన్నీ కూడా చందనంతోనే చేయడం జరిగింది. मूलगंध कुटी का मतलब है बुद्ध का पहला आवास को मूलगंध कुटी कहते थे. वो अभी खंडहर हुआ है, वो पुरातत्व के अंडर में है. इसलिए यहाँ पे नया न्यू मूलगंध कुटियार के नाम से ये बनाए हैं. 1931 में श्रीलंका से आए हैं धर्मपाल जी, जो उन्हें दोबारा भारत में बौद्ध धर्म स्थापना करने के लिए, दोबारा बौद्ध धर्म को पुनर्जीव करने के लिए महाबोधि संस्था खड़ा किया. महाबोधि संस्था के द्वारा ये सारनाथ में ये मंदिर बनाया. उस समय जो इंग्लिश सरकार थे, ब्रिटिश सरकार, तो ब्रिटिश सरकार ने बुद्ध का पवित्र स्थलों हुआ. इस खुदाई के समय में सम्राट अशोक के द्वारा जो बुद्ध का जो अस्थि उन्होंने जो अलग अलग स्तूप में. సో ఇక్కడ మన బుద్ధిజం యొక్క వాళ్ళ ఆఫీస్ సీనియర్ మాంక్ ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. बताइए टेंपल के बारे में. So am I supposed to speak in Hindi or English? No problem, any language. Okay, so this is the main temple, main Buddhist temple in Saranath. It was erected by Anagarika Dharmapala in 1931. So the name is Mulaganda Kuti Vihar. The temple name is Mulaganda Kuti Vihar. And the significance of this temple is, this temple holds the sacred relics of the Buddha. So we have sacred relics of the Buddha enshrined in the temple, and we take out the relics for exposition and veneration 2 times a year on the special occasion of Vaishakh Purnima and Kartik Purnima. So thousands of people come to venerate and worship the sacred relics of the Buddha.
And as you can see, the paintings on these walls of the temple, these were painted by the master Kosetsu Nosu from Japan, and it took around 4 years to complete the painting works. This fresco work is one of the most significant thing about this temple. So this depicts the life story of the Buddha starting from there, and this goes like this, and this is the Mahaparinibbana. సో ఇది బుద్ధుడి బాల బుద్ధ. సో అప్పుడు మొట్టమొదటిసారి బుద్ధుడు చిన్నతనంలో ముద్ర అన్నమాట. ఇది సిద్ధార్థగా బుద్ధుడు పుట్టిన ముద్ర అన్నమాట. సిద్ధార్థగా ఉన్నప్పుడు బాలముద్ర ఇది బుద్ధుడిది. అప్పుడు బుద్ధుడి పేరు సిద్ధార్థ్. సో ఇది అభయ ముద్ర. దీన్నే మనం ఆశీర్వాద ముద్ర కూడా అంటాము. ఇది బుద్ధుడు అభయ ముద్ర, ఆశీర్వాద ముద్ర అని కూడా అంటాం. ఇది ఉపదేశ ముద్ర అంటారు. సో మొట్టమొదటిసారి బుద్ధుడు 5 మంది శిష్యులకి ఉపదేశం చేసేటప్పుడు సో ఈ ముద్రలో బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది. సో ఈ ముద్రని మనం చూడొచ్చు. సో ఇదే ముద్రలో బుద్ధుడు ఉపదేశించడం జరిగింది 5 మంది శిష్యులకి మొట్టమొదటిసారి. సో ఇది భూమి ఆశ్వాస్ ముద్ర అంటారు. ఒక పక్క ధ్యానంలో ఉంటూ ఒక పక్క భూమిని టచ్ చేస్తున్న ముద్ర. ఇది భూమి ఆశ్వాస్ ముద్ర అంటారు. సో అదే విధంగా వచ్చేసి ఇది బుద్ధుడు దేహాంతం చేసేటప్పుడు సో ఈ విధంగా పడుకోవడం జరిగింది. సో ఇది మనం చందనంలో దాంట్లో కూడా ఉంది. సో ఈ ముద్ర ఇది బుద్ధుడు టెంపుల్ మీద చేయబడింది. బుద్ధుడు దేహం వదిలేటప్పుడు సో ఇది మెయిన్ టెంపుల్ సారనాథ్ది. ఇక్కడే బుద్ధుడు ఉపదేశం చేయడం జరిగింది. సో ఈ యొక్క గుడిలోనే బుద్ధుడు మొట్టమొదటిసారి బుద్ధిజం ను ఉపదేశించారు. సో ఇక్కడనే బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో ఇది మన సారనాథ్ టెంపుల్లో ఉన్న జాతీయ చిహ్నమైన అశోక చక్రము. ఇది అశోక్ సామ్రాట్ కట్టించిన అశోక చక్రము. సో ఇదే మన జాతీయ చిహ్నం కింద అయింది. సో ఇక్కడ ఇది చూస్తున్నాను. ఇది శాంతి స్తూపము. ఇది అశోక చక్రము. సో ఇదే మన జాతీయ చిహ్నం అయింది. అశోక కాలంలోనే మన జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది మన సారనాథ్ టెంపుల్లో ఉన్న జాతీయ చిహ్నమైన అశోక చక్రము. ఇది అశోక్ సామ్రాట్ కట్టించిన అశోక చక్రము. సో ఇదే మన జాతీయ చిహ్నం కింద అయింది. సో ఇక్కడ ఇది చూస్తున్నాను. ఇది శాంతి స్తూపము. ఇది అశోక చక్రము. సో ఇదే మన జాతీయ చిహ్నం అయింది. అశోక కాలంలోనే మన జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేయడం జరిగింది.